కానీ బట్టల జత ఇవ్వడం అనేటటువంటిది ఇస్తారు. దానికి మధుపర్కాలని పేరు పెట్టారు. అంచులేని పంచె కట్టకూడదు కాబట్టి అంచున్న పంచెలే ఇస్తారు ఎప్పుడు. ఒక్క ధావళి అయితేనే అంచులేనిది కట్టచ్చు, ఇంకా దేనికి అలా అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవాలి. ఇప్పటి వరకు ఎప్పుడూ ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోడానికి అధికారం లేదు. నువ్వు అడిగావా ధర్మేచ అర్థేచ కామేచ అని, నాతి చరామి అని చెప్పాడా? సభ అంగీకరించిందా? ఎలా కూర్చోపెడతావు నీ కూతుర్ని పక్కన? అలా కాని కూర్చోపెడితే పెళ్లికి ముందే సుముహూర్తానికి ముందే దేవతలందరినీ అవమానించినట్టే. అంటే నువ్వు ఇంతకు ముందే మీరు వేసే అక్షతలు ఏమిటి, మీ మంత్రం ఏమిటి, మీ బతుకెంత, మీరెంత, నాకు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు చాలని, వీడు బూట్లు వేసుకు కూర్చుంటాడు, వాళ్ళు బూట్లు వేసుకుని అక్షతలు వేస్తారు. ఇవన్నీ అయిపోయాక పెళ్లి. ఇంకా వాళ్ళని మళ్ళీ వేరువేరుగా పెట్టి మధ్యలో శచీదేవిని పెట్టి ఎందుకు పూజ చేస్తున్నట్టు నువ్వు? అంటే భ్రష్టం అయిపోయిందనమాట పెళ్లి. అందుకే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అంటే కన్యాదానం అవ్వకుండా భోజనం పెట్టకూడదు. దేనికి పెట్టావు భోజనం? అలా పెట్టేయాలంటే అందరూ రావాలంటే ఆషాఢ మాసంలోనో భోజనాలు ఎట్టేస్తే సరి. మా అమ్మాయి పెళ్లి మాఘమాసంలో చేస్తానండి, ఇప్పుడు భోజనాలు చేసేయండి. ఇప్పుడు భోజనాలు చేసేస్తారు, అప్పుడు వచ్చి అక్షతలు చేసి వెళ్ళిపోండి, సరిపోతుంది కదా. అలా చేయడానికి పెళ్లికి ముందు భోజనాలు ఎట్టడానికి ఏమిటి తేడా నాకు చెప్పండి. సమయం అన్నప్పుడు సమయమే. ఎలా కూర్చోబెడుతున్నారు? మహారాజా కుర్చీలు వేసేసి వాళ్ళిద్దరినీ పక్క పక్కన కూర్చోబెట్టడమా, వాళ్ళిద్దరూ మాట్లాడటమా, వీడియోలు తీసేయడమా, నువ్వు వాళ్ళకి ఆశీర్వచనాలు చేసేయడమా? వీళ్ళందరూ ఏమని నన్ను పిలిచి ఆశీర్వచనం చేయండి అన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని నేను ఏమని చేయనండి ఆశీర్వచనం. వాళ్ళిద్దరికీ పుత్రులు కలగాలి అని నేను ఆశీర్వచనం చేశాననుకోండి, వెంటనే నాకు మహాపాపం సంక్రమిస్తుంది. ఎందుకని? వాళ్ళిద్దరు దంపతులు కారు. ఎవరు చెప్పారు దంపతులని? కన్యాదానం చేయలేదు, జీలకర్ర బెల్లం పెట్టుకొని వాళ్ళిద్దరికీ కొడుకు కలగాలి అని నేను చెప్తే మీ మధ్య వ్యభిచారము జరుగుగాక అని నేను ఆశీర్వచనం చేసినట్టు. అప్పుడు నేను చేసిన గాయత్రి ఏమైపోతుంది? నా నిష్ఠ ఏమైపోతుంది? నా పూజలు ఏమైపోతాయి? నా ధర్మం ఏమైపోతుంది? మట్టి కొట్టుకుపోతుంది. కాబట్టి వెళ్ళొచ్చా పెళ్లికి? వెళ్ళకూడదు. ఎందుకు పిలుస్తావు నువ్వు అలాంటి పెళ్లిళ్ళకి రమ్మని? ఎందుకు చేస్తావు అలాంటి పెళ్లిళ్ళు? అంటే కన్యాదాతకి సిగ్గు లేదు, వరుడి తండ్రికి ఎగ్గు లేదు, కాబట్టి అలా కూర్చోబెడుతున్నారు. కాబట్టి వివాహ పూర్వం భోజనమా, వివాహం అయ్యాక భోజనమా? వివాహం అయ్యాకే భోజనం. తెల్లవారుజామున 2:20 వివాహం అయితే నువ్వు ఏమని అడగాలంటే, అయ్యా సుముహూర్తానికి రండి, సుముహూర్తం అయిపోయిన తర్వాత రేపు ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యండి అని పిలవాలి. మీరు మృష్ణాన్న భోజనం అన్న మాట వాడాలి, అప్పుడు వాడి పిలవాలి. విందన్న మాట లేదు. విందు బొంద ఇలాంటివి ఏమి ఉండవు. విందేమిటి? విందు కాదు, మృష్ణాన్న భోజనము అంతే. పిలిస్తే దానికి వాళ్ళు నువ్వు కన్యాదానం చేసినటువంటి దాన్ని స్థిరీకరింపబడడానికి అంత మంగళకార్యం జరిగింది కాబట్టి అన్నదానం. మీరు చెప్పండి, శారదా నవరాత్రుల్లో కానీ వెంకటాచల వైభవంలో కానీ అంతా అయిపోయాక మనం అన్న సంతర్పణ చేస్తున్నామా, నారాయణ సేవ చేస్తున్నామా, లేకపోతే మధ్యలో ఆదివారం కలిసి వచ్చింది కదా నారాయణ సేవ చేసేస్తున్నామా? చెయ్యం కదా. కార్యక్రమ పరిసమాప్తికి నారాయణ సేవ. ఏం గోపాలకృష్ణ గారు మరి పెళ్లికి ఎందుకు పెడుతున్నారు భోజనాలు అంటే? దానికి గోపాలకృష్ణ గారు బాధ్యుడి కాదు నా ఉద్దేశం. చెప్తాను అంటే మనం ఇంగిత జ్ఞానం మరిచిపోయాం. ఎవడో ఒకడు చేశాడు తప్పు అంతే, దాన్ని పట్టుకు తిరుగుతున్నాం. ఇక నురగలు కొట్టుకోవడం ఏమిటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు. పరమ దోషభూయిష్టమైన విషయాలు. అది వెళ్ళి తెర మీద పడింది అనుకోండి, వెళ్ళి మంగళసూత్రాల మీద పడింది అనుకోండి, ఏమైపోతుంది వాళ్ళ జీవితం? నువ్వెవడివి దాంతో చెలగాటమాడడానికి? నీకున్న అధికారం ఏంటి? నేనైతే చెప్తున్నాను, క్షమించండి, అలా నురగా గిరగా కనపడితే ఎవడైనా కావచ్చు కాక మెడబట్టి తోసేస్తా పెళ్లిలో. ఎవడరా నువ్వు, నీకు వైదిక నిష్ట లేదని? ఏమైనా కావచ్చు కాక నేను అంగీకరించను, ఒక్క నాటికి ఒప్పుకోను. నాకు ఎంత తెలుసున్న వాళ్లతో సంబంధమైనా నేను మళ్లీ చెప్తాను ఈ విషయం, నిశ్చితార్థం ముందు ఇవేవి జరగకపోతేనే. నురగ వెయ్యడానికి వీల్లేదు. బ్రహ్మహత్యాపాతకంలో 4వ ఉంటుంది. ఎలా వేసేస్తావు తీసుకొచ్చి? పిల్ల జీవితం ఏమైపోతుంది రేపొద్దున్న? ఎందుకు వచ్చిన అల్లరి నీకు? నురగ చల్లకపోతే పెళ్లి అవుదని ఎక్కడన్నా ఉందా వేదంలో? ఎందుకు చల్లుతున్నావు నురగ? నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెడితే భీమవరంలో మా మోహన్ రావు గారి కారులోనే వెళ్ళా. వెడితే సాక్షాత్ ఆడబడుచు ఆ చూ పట్టుకుని నించుంది. నాకు భయం వేసి చూడలేక నేను లేచి బయటికి వెళ్ళిపోయాను. అందరూ అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి అదేంటండి ఇక్కడికి వచ్చేసారేంటి లేచి అన్నారు. చాలా ఉక్కపోతగా ఉందండి, కాసేపు ఇక్కడ నించుందామని వచ్చానన్న. అది అయిపోయిన తర్వాత లోపలికి నాకు నిజంగా
ఎంత బాధ వేసిందో. అమ్మా సర్వమంగళాదేవతవి, ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పానోనమ్మా నీ గొప్పతనం, ఎన్నిసార్లు సౌందర్యలహరిలో చెప్పానోనమ్మా, పెళ్లికి వచ్చినందుకు ఇలాంటివి చూడవలసి వస్తోందమ్మా, నన్ను మన్నించు తల్లి అని చెప్పి లేచి నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అంత ఘోరంగా ఉంటుంది అది. అవగానే నేను లేచి కారు ఎక్కి వచ్చేసాను ఇంటికి. ఎందుకంటే ఇంక ఏముంటుంది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమి నిష్ట లేదు. ఎందుకు చేస్తారంటే ఏదో తంతు చెయ్యాలి కాబట్టి చేస్తారు, అక్కర్లేనివి అన్ని చదువుతారు, ఒక వివాహం గురించి తెలుసుకోరు, ఓ చదువుకోరు, జీవితంలో చేసేది ఒక్కసారి కన్యాదానం, దాన్ని శ్రద్ధగా చెయ్యరు, దాని మీద ఆదరణ లేదు. మంత్రం అక్కర్లేకుండా చేస్తాడా, మంత్రం పెడతాడు, మంత్రం చెప్తే దేవతలు వస్తారు, దేవతలు పిలిచి అవమానం చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? అన్ని తప్పులే పెళ్లిళ్లలో. నేను మన్నింపబడదను గాక. మీరు అటువంటి వారు కాదు. మీరు అటువంటి వారైతే 2 రోజులు పెట్టినా వచ్చి వింటున్నారంటే మీకు ఎంత ఆర్తి ఉందో నాకు తెలుసు. నేను 2-3 విషయాలు చెప్తే జంటల్ని పిలిచి కూర్చోబెట్టి మీ జీవితాలు బాగుండాలంటే కొన్ని చేస్తారా? చేస్తామండి తప్పకుండా అన్నారు మోహన్ రావు గారితో. ఆయన వాళ్లతో చేయించి మాకు ఇంకా నేర్పండి కోటేశ్వరారు, నేను ఇంకా అలా చెప్తానన్నారు. నేను ఆయన ఆర్తి చూసి పొంగిపోయి చెప్తున్నాను మీకు ఈ 2 రోజుల ప్రసంగాలు. కనుక ఈ జీలకర్ర బెల్లం ఘట్టం పూర్తయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెయ్యవలసిన మొదటి పని ఏం చేస్తాడో తెలుసా అండి? యోక్త్రబంధనం చేస్తాడు. యోక్త్రబంధనం ఎవరికైనా చేయించవచ్చు, ఏమి నియమం లేదు. ఎందుచేత అంటే ఆడపిల్లకి 3 నిలబడాలి. ఈ 3 నిలబడలేదనుకోండి ఆ వివాహం వృధా అయిపోతుంది. ఒకటి శోభ, బాగా గుర్తుపెట్టుకోండి, అందమన్న మాట లేదు. శోభ, శోభ శుభము శోభనము. శోభ అంటే కాంతి, కాంతి అంటే కంటిని ఆకర్షించున్నది. ఆ ముఖం చూసి మురిసిపోయి తాళి కడుతున్నాడు, ఆ ముఖం చూసి మురిసిపోయి జీలకర్ర బెల్లం పెట్టాడు. ఈ మురిపెం ఏ కారణం వల్ల తరువాతి కాలంలో తగ్గడానికి వీల్లేదో. పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తే సముద్రం పొంగినట్టు తన జీవితాంతం ఆ ముఖం చూస్తే ఆ పొంగి అలాగే ఉండాలి, పొంగిపోవాలి. ఆవిడికి 70 ఏళ్ళు రానివ్వండి, ఆయనకి మాత్రం ఆవిడ మొహం చూసేటప్పటికి సేద తీరిపోతాడు. అలా సేద తీరిపోతున్నాడు పురుషుడంటే ఆ పెళ్లి సార్థకత పొందిందా, ఆవిడ గెలుచుకుందనమాట ఆయన హృదయాన్ని. ఇది శోభ. అన్ని వేళలా కామమే కారణం కాదు, ఆవిడ ముఖ దర్శనమే చాలా ఆయనకి గొప్ప శాంతి. ఎంత బడలిపోయి వెళ్ళనివ్వండి, ఆవిడ ముఖం చూసేటప్పటికీ ఆనందం పొందేస్తాడు. అందుకే మిథున విడియాలు అని దంపతి తాంబూలాలు ఇచ్చి గర్భాధానానికి కూడా కొన్ని మంత్రాలు చెప్పించి ఏకశయ్యాగతుల్ని చేస్తారు. ఆ పడుకున్నప్పుడు ఎడమ చేతి మీదకి తలపెట్టి ఎడమ పక్కకి తిరిగి కానీ ఎడమ చేతి మీద తలపెట్టుకుని ఎడమ పక్కకి తిరిగి పడుకుంటాడు పురుషుడు. ఎడమ పక్కకి తిరిగి పడుకున్నప్పుడు కుడి చేతి వైపుకి భార్య ఉంటుంది. భార్య ఉన్నప్పుడు ఆవిడ ఈయనకి అభిముఖమైతే ఈయన ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఆవిడ ముఖం కనపడుతుంటే చాలట ఇలా రెప్పలు పడిపోయే ముందు అలా చూసుకుని మురిసిపోతూ పడుకుంటాట. ఆ మురిపం ఎందుకు వచ్చిందని అడిగారు. ఇదిగో ఈ మంత్రాల వల్ల వచ్చింది అన్నారు. దానికి యోక్త్రబంధనం చేస్తాడు. నేను తప్పు మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి, నేను దంపతుల గురించి మాట్లాడుతున్నాను. అది వాళ్ళ మధ్య దోషం కాదు, ఉండవలసిన లక్షణం. ఆ దర్భలతో ఉన్నటువంటి తాటితో మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పి ఈ నడుం చుట్టూ కడతాడు. అదొక దివ్యమైనటువంటి విషయం. నిజంగా మంత్రానికి అర్థం కూడా తెలిస్తే ఆ పిల్ల కట్టుకున్నటువంటి ఆ పట్టు చీర ఇలా ఒక్కసారి ఇలా నడుం పైకెత్తి ఆ అమ్మాయి ఇలా తీసుకుని ఇంతమంది మధ్యలో మొహమాటంగా ఆ వరుడు ఇలా తాడు తిప్పి ముడి వేస్తుంటే ఆమె మొహమాట పడి ఎర్ర పడిపోయిన బుగ్గలతో పైకి చూడలేక ఇలా కిందకి చూస్తే అతని చేతులు కనపడుతుంటే, ఇలా చూస్తే సభ కనపడితే ఎటూ చూడలేక ఇలా ఇలా అంటూ కూర్చున్నప్పుడు యోక్త్రబంధనం చేస్తున్న సన్నివేశం హృదయం చాలా గొప్పగా ఉంటుంది సభలో చూడడానికి కూడా. ఆ యోక్త్రబంధనం చేస్తూ 3 అడుగుతాడు. నీ యందు శోభ ఇట్లే నిలబడుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు యందు సత్సంతానము కలుగుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు సర్వకాలముల యందు కూడా ఆరోగ్యంతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సర్వశాంతులకు ఆలవాలమై ఉండుగాక అని ఆ 3 అడుగుతూ ఆమె యొక్క కడుపుకి ఆ నడుం చుట్టూ తిప్పి యోక్త్రాన్ని బంధిస్తాడు. దాన్ని విప్పకూడదు. దాన్ని ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ మంత్రంతోనే విప్పాలి, అమంత్రకంగా యోక్త్రాన్ని విప్పకూడదు. యోక్త్రం కట్టి వదిలిపెట్టేస్తాడు. యోక్త్రం కట్టి విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ 3 సిద్ధిస్తాయి. సిద్ధించిన తర్వాత ఇంకా మిగిలినవి అడుగుతాడు. మిగిలినవి అడిగేటప్పుడు ఇప్పుడు ఇద్దరూ రక్షాబంధనాలు కట్టుకుంటారు. ఈయన కుడి చేతికి ఆమె ఎడమ చేతికి కట్టుకుంటారు.
కట్టుకున్న తర్వాత యుగఛిద్రాభిషేకం అని చేస్తాడు. యుగఛిద్రాభిషేకం అంటే బండికాడి పట్టుకొచ్చి ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉండేటట్టుగా పెట్టాలి. దాని యొక్క 2 కొనలను పెట్టి ఆ పిల్ల ఇలా తల వంచుతుంది. వంచితే ఈ మెడ మీదకి పెడతాడు. దార్శనికులు కవులు ఎంత దర్శనం చేశారోనండి. ఎంత విప్లవకరైనా, ఎంతటి మహాపురుషులైనా ఏం చూశారో. అది ఎలా ఉన్నా ఉండనివ్వండి, రంగులీను నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే అంటాడు. అంటే ఎంత ఆలోచించాడో. ఇలా ఉంచుకున్న మెడని మానసికంగా చూస్తే ఆ ఆడపిల్ల మెడలో వధువు యొక్క మెడ కాంతులకు వరుడు ఎంత మురిసిపోతాడో చూడండి. ఆ కాడి పెట్టి దానికి ఛిద్రం ఉంటుంది, కన్నం. ఆ కన్నంలో మంగళసూత్రాలు పెడతారు. మంగళసూత్రాలు పెట్టి ఆడపిల్ల తల మీద పెట్టచ్చు, మెడ మీద పెట్టచ్చు, లేకపోతే కాడికే పెట్టచ్చు. దర్భల చుట్ట పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ హిరణ్యం మించి వెళ్లి, బంగారం మించి వెళ్లి ఆ అమ్మాయి యొక్క మెడ మీద పడతాయి. ఈ మెడ మీద పడగానే అత్తగారు తీసుకొచ్చి పట్టుబట్ట కప్పుతుంది అమ్మాయికి. పట్టు చీర కొని, మంచి పట్టు చీర, ఖరీదైన పట్టు చీర ఉన్నంతలో వాళ్ళ శక్తి కొలదీకని అప్పుడు కప్పుతారు. ఎందుకంటే దాన్ని అపాల మంత్రాలని పిలుస్తారు. అపాల మంత్రాలని అత్రి మహర్షికి ఒక కుమార్తె ఉండేది. ఆమెకి వివాహం కాలేదు. ఆమెని పాలించేవారు లేరు కాబట్టి ఆ పిల్ల పేరు మరిచిపోయారు. అపాల అపాల అని పిలిచేవారు. అమ్మాయికి పెళ్లిందుకు అవ్వలేదు అంతా అత్రి మహర్షి కూతురికి అంటే అమ్మాయికి బొల్లు వచ్చింది. చర్మ వ్యాధి ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి బొల్లు వచ్చింది కాబట్టి పెళ్లి అవ్వలేదు. ఆ పిల్ల అలా ఉండిపోయింది. ఒక రోజున ఏదో అన్యమనస్కంగా నాకు పెళ్లి అవ్వలేదు, నా బతుకు బరువు అయిపోయిందని ఆలోచిస్తూ నదీ స్నానానికి నీటిలో దిగింది. వరదలో కొట్టుకుపోతుంటే ఎలాగో కొట్టుకుపోతున్నాను, చచ్చిపోతాను అనుకుంటుంటే సోమలత ఒకటి దొరికింది. దాన్ని నోటితో నవిలి ఆ నోటిలోంచి వచ్చినటువంటి సోమ ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చింది. అది పైనుంచి వెళ్ళిపోతున్న ఇంద్రుడు చూశాడు. ఓహ్, ఎంత భక్తితో నాకు సోమలతని నవిలి ద్రవం ఇచ్చామని ఆయన వెంటనే తన పక్కన ఉన్నటువంటి జలపాత్ర తీసి తన యొక్క బండి చక్రము కాడి మించి నీళ్లు పోశాడు. అవి పిల్ల మీద పడ్డాయి. పడగానే ఆ పిల్లకున్న బొల్లిపోయింది. హరదత్తాచార్యులు వారిని మొట్టమొదటిసారి ఆయన చేశారు ఈ మంత్రాలకు వ్యాఖ్యానం. అప్పుడు ఈ పిల్లకి బొల్లి వ్యాధి పోయి ఆ పిల్లకి పెళ్ళైపోయింది. ఎంతో సంతోషంగా ఉంది. రాబోవు కాలంలో ప్రమాదములు జరగడం కాని, చర్మ వ్యాధులు రావడం కాని, ఆ అమ్మాయి యొక్క ఆకారం మారిపోవడం కాని, ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమని, ఆ అమ్మాయి మంగళస్వరూపం పొందడం కోసమని ఆ అమ్మాయి మీద ఆ యుగఛిద్రాభిషేకం చేయిస్తారు. చేయించి మంగళసూత్రాలు కట్టడానికి సిద్ధం చేస్తారు. ఈలోగా పిల్లవాడు పక్కన కూర్చోగానే దర్భ తీసుకుని ఆమె యొక్క భ్రూమధ్య స్థానాన్ని దర్భతో ముట్టుకుంటాడు. ఇలాగా ఆ ముట్టుకుని ఉన్నప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రంలో నీకు ఏవైనా దౌర్భాగ్యములు నీ లలాటమును ఆశ్రయించి ఉంటే అవి ఈ మంత్రం చేత పోతున్నాయని ఇలా పైకి తుడుస్తాడు. పైకి తుడిచినప్పుడు ఆ దౌర్భాగ్యములన్నీ ఎగిరిపోతాయి. ఆ లలాటము ఎప్పుడూ పసుపు రాసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, ఎప్పుడు నవ్వుతూ ఆ ముఖం ఉండడానికి హేతు అవుతుంది. అందుకని ఆ బొట్టు పెట్టుకుని ఉండే అదృష్టం కలగడం కోసమని ఆ లలాటము కనుబొమల మధ్యలోంచి దర్భతో తుడుస్తాడు. తుడిచిన తరువాత ఇప్పుడు తడిపి ఆరబెట్టాలి కన్యాదాత బియ్యాన్ని. అవి కూడా సాధ్యమైనంత వరకు వెన్ను విరిగినటువంటి బియ్యం ఏరించేయాలి సువాసినులతో. వెన్ను విరగనటువంటి బియ్యమే ఉంచాలి. అటువంటి వాటిని అక్షత అంటారు. క్షతం అంటే విరిగిపోవడం, అక్షత అంటే వెన్ను విరగని బియ్యం. అవి పళ్ళెల్లో పోస్తారు. కొందరు కొబ్బరి బొండం పెడతారు శ్రేష్టమని. ఈ మధ్య కాలంలో దాని మీద రవికిల బట్ట పరిచి దాని మీద మంగళసూత్రాలు పెడుతున్నారు. ఆడపిల్ల వేపు వారిది, మగపిల్లాడి వేపు వారిది రెండు సూత్రాలు కడతారు. కట్టి మంగళసూత్రాలు అందులో పెడతారు. దానికి ముందుగా 33 జ్యోతులు 2 పళ్ళాల్లో కానీ 4 పళ్ళాల్లో కానీ సువాసినులైనటువంటి వారు తీసుకుని వస్తారు వేదిక మీదకి. ఆ సువాసినులు నడిచి వస్తుంటే జ్యోతులు పట్టుకుని 33 కోట్ల మంది దేవతలు కాని, ఇంద్రాణి అంటే శచీదేవి తన చెలికెత్తెలతో వేదిక మీదకి వచ్చినట్టు లెక్క. అందుకే ఇంద్రాణీ దేవతలు వస్తున్నప్పుడు ఎవ్వరూ కుర్చీలు వేసుకుని వేదిక మీద కూర్చోకూడదు. నేను చాలా చోట్ల చూస్తున్నాను ఈ మధ్య. ఎందుకు వృద్ధాప్యం వచ్చిందో నాకు అర్థం కాదు. పనికి మాలిన ముషివాళ్లు, 5 పైసలకు పనికిరాని వాళ్ళు, అర్థాలు తెలియని వాళ్ళు వేదికల మీద కుర్చీలు వేసి కూర్చుంటున్నారు. ఇంద్రాణీ దేవతలు వస్తుంటే ఎందుకు వాళ్ళు? నీకు ఓపిక లేకపోతే కింద కూర్చో, కూర్చోపోతే పెళ్లి అయిపోయిందా? ఎందుకు అక్కర్లేని పెద్దరికి వీళ్ళు కుర్చీలు వేసి కూర్చోవడం? అక్కడ ఇంద్రాణీ దేవతలు వస్తున్నా సరే వీళ్ళు లేవలేరు, కూర్చోలేరు.
ఎందుకు దిక్కుమాలిన పెద్దరికాలే? కింద కూర్చుంటే నీ పెద్దరికం చచ్చిందా ఏడిచిందా? కింద కూర్చోవాలి కుర్చీ వేసుకుని, వాళ్ళని అలా తీసుకొచ్చేయడం ఎంత తప్పు పనులండి. ఎందుకు వచ్చి అవన్నీ చెలగాటం ఆడపిల్ల జీవితంతో. నీకేం నీ సొమ్ము హాయిగా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసిందే, పిల్ల ఏమైపోతుంది రేపు పొద్దున తేడా వస్తే? కుర్చీ అన్నది వేదిక మీద ఉండకుండా చూసుకోవాలి కన్యాదాత, నిర్దాక్షిణ్యంగా చెప్పడమే ఇక్కడ కూర్చోకూడదమ్మా అని. లేదా మగపెళ్లి వారిలో పెద్దలకు ముందు చెప్పుకోవాలయ్యా ఇలా ఉండకూడదు కదా, దయచేసి ఇక్కడ కుర్చీలు అవి వేయించకండి, మీరెవరు. అయ్య బాబాయ్, కొన్ని నేను ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళకి ఎంత తేలి ఎలా ఎగ్గొట్టచ్చో చూసి అలా ఎగ్గొట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా అండి, చూడలేక బాధతో. నేను నిజం చెప్తున్నాను, బూట్లు వేసుకుని ఆ సెల్ ఫోన్ కెమెరాలతోటి ఆడపిల్లలండి, ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుని కెమెరాలు అట్టుకుని, పెళ్లి కాని ఆడపిల్లలు షూస్ వేసుకుని ఆ వేదికల మీద మోకాళ్ల మీద కూర్చుని వాళ్ళని రెచ్చగొడుతుంటే, పిచ్చి మాట్లాడుతుంటే, వేదికల నిండా బూట్ల మట్టి, ఒక్కొక్కళ్ళు తొక్కకూడనివి తొక్కొస్తే ఆ ముద్దలు అక్కడికి తీసుకొచ్చి జ్యోతులు. నిజంగా చూస్తుంటే అయ్యయ్యయ్యో, మనం చదివింది ఏమిటి, మనం కలలు కంటున్నది ఏమిటి, ఆఖరికి ఏమైపోయింది వైదిక సంప్రదాయం అంతా? ఒక సెల్ కెమెరాకి, ఒక వీడియో కెమెరా ముందు నాశనం అయిపోయింది వివాహ వ్యవస్థ అంతా. ఇంత దారుణంగా ఉంది కదా అనిపిస్తోంది. ఆ జ్యోతులను పట్టుకుని వస్తారు, పట్టుకుని వచ్చినప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు మధుపర్కాలు కట్టుకుని వస్తారు, అంచు కలిగిన జరీ పంచెలు చీర కట్టుకుని వస్తారు. ఆడపిల్ల జీలకర్ర బెల్లం పెట్టించుకుని ఆ తల నిండా అక్షతలతో తన కడుపున పుట్టిన కూతురు చిన్నతనంలో పాకుతూ గడప దాటి వెళ్ళలేక గడప దగ్గరికి వెళ్లి ఎలా పాకాలో తెలియక వెనక్కి తిరిగి చూస్తే అది గడప నాన్న, ఇలా దాటాలని చెప్పి పిల్లని ఎత్తుకుని తండ్రి దాటించాడు. చిన్నతనంలో చదువు సరిగ్గా రాకపోతే పక్కన కూర్చోపెట్టుకుని నేర్పాడు. ఆ పిల్లకి స్నానం చేయించి ఒంటికి పౌడర్ రాసి గౌనేసి స్కూలుకి పంపాడు. ఆ చిన్ని పాదాలకు బూట్లు కట్టాడు. ఇన్ని మార్లు ఆ మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిల్ల వృద్ధిలోకి రావాలని కలలు కన్నాడు. అటువంటి పిల్ల ఆ పెళ్లిలో జీలకర్ర బెల్లంతో ఆ నూలుతో చేయబడినటువంటి ఆ మధుపర్కాన్ని, గోధుమ రంగులో ఉన్నటువంటి బట్ట, పచ్చటి బంగారు రంగులో ఉన్నటువంటి అంచు చీర కట్టుకుని ఆ జాకెట్ వేసుకుని ఆడపిల్ల వచ్చి ఆ కళ్యాణం పీటల మీద కూర్చుంటే ఆ నడువుకి ఓ దర్భతాడు, ఇవన్నీ ఉన్న ఆడపిల్ల, ఆ కళ్యాణం బొట్టు, ఆ బుగ్గ చుక్క, ఇవన్నీ చూస్తుంటే ఇంత కష్టపడి పెంచుకున్న కూతురు ఎంత పూర్ణత్వాన్ని పొందుతోంది నా తల్లి అని ఆ తండ్రి ఎంత మురిసిపోతుంటాడో. వీళ్ళకి కుర్చీలు ఎందుకు, వీళ్ళకి బూట్లు ఎందుకు, వీళ్ళు అర్థం చేసుకోవద్దు ఆ కన్యాదాత యొక్క ఆర్తిని. అదే ప్రవర్తించవలసిన విధానం, అదే నీ పెద్దరికం. అడిగేవాళ్ళు లేక ఒక్క 4 పెళ్లిళ్లలో కోటేశ్వరారు మీ ఇష్టం వచ్చినట్టు నియంత్రించచ్చని మీరు నాకు అధికారం ఇవ్వండి, చూపిస్తా. కాబట్టి వేదిక మీదకొచ్చి చక్కగా ఆ ఇంద్రాణీ దేవతల్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అమ్మవారి యొక్క 16 స్వరూపాలు, 2 16లుగా వస్తుంది తల్లి వేదిక మీదకి వచ్చి అక్కడ కూర్చుంటే అప్పుడు వరుడు లేచి ఆ వరుడు పూజ చేస్తాడు. పూజ చేసి ఆ మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని చూస్తారు. అదే సనాతన సంప్రదాయమునకు, ధర్మమునకంతటికి ప్రతీక. ఆ పసుపు తాళ్లోనే దాంపత్యమంతా నిండిపోయింది. అందుకే ఈ దాంపత్య చిహ్నమైనటువంటి ఆ మంగళసూత్రం మెడలో కట్టేశాడో అంతే, ఇంకా ఆమె వ్రతాలు చేయడానికి, నోములు చేయడానికి అధికారాన్ని పొందేస్తుంది. అప్పటి వరకు ఆ పిల్ల కైలాస గౌరి నోము చేయకూడదు. అమ్మా కైలాస గౌరి నోము అంటే ఏంటమ్మా అంటే మౌనంగా ఉండాలి, ఇంత కుంకం తెస్తారే, సువాసినులందరికీ కుంకం ఇచ్చుకుంటారే అంటే అమ్మ నేను కూడా చేయనా అమ్మ అంటే ఇప్పుడు కాదు అని ఓ నవ్వు నవ్వి అమ్మ పెళ్ళయిన తర్వాత చేసుకోవాలి అంటే అమ్మ పెళ్ళవగానే నేను అలా మొక్కేసుకోకు, చక్కగా చేయిస్తారులే, ఏమో మీ అత్తారు మంచారు చక్కగా అవగానే అవుతుందేమో చూద్దాం, కానీ అలా అనుకుని నన్ను అలా అనేయకూడదు గబుక్కుని అంటే. ఇప్పుడు ఆ కైలాస గౌరి నోము, 16 ఫలాల నోము, ఏదో పువ్వు తాంబూలం నోము, ఎన్ని నోములైనా సరే పట్టేయడానికి ఆ పిల్లకి అధికారం వచ్చేసింది. ఒక్కసారి యజ్ఞోపవీతం వేస్తే ఆచమనం చేసేయడానికి, గాయత్రి చేసేయడానికి బ్రహ్మచారికి వచ్చేసినట్టు మంగళసూత్రం ఉంటే అధికారం వచ్చేసింది ఆడపిల్లకి. అందుకని మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. నీవు 100 ఏళ్లు బతికి ఉందువుగాక, నేను ఉన్నానని గుర్తేమిటో తెలుసా, నీ మెడలో కట్టిన ఈ మంగళసూత్రమే అని
ముడిముడికి కుంకం పెడుతూ 3 సార్లు ముళ్ళు వేస్తాడు. మన సనాతన సంప్రదాయంలో ఏది 3 మార్లు అన్నా, 3 మాటలు మాట్లాడినా, 3 ముళ్ళు వేసినా అది సత్యం. అందుకే శాస్త్రంలో ఒక లక్షణం ఉంది. ఒక పిల్లని బలాత్కారంగా తీసుకెళ్లిపోయి ఆమెని చెరిచేస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చా వైదిక నిష్ట ఉన్నటువంటి కుటుంబం అని. చక్కగా చేసుకోవచ్చు. కొన్ని మంత్రాలతో అమ్మాయికి సంస్కారం చేస్తే చాలని చెప్పారు. కొన్ని ఆ అమ్మాయికి మనసు లేదు కాబట్టి, చెరసబడింది కాబట్టి ఆ అమ్మాయికి సంస్కారం చేసి ఆ అమ్మాయిని కోడలుగా తీసేసుకోవచ్చు. ఏమీ దోషం లేదు. శాస్త్రం అంత గొప్పగా మాట్లాడిందండి. ఒకసారి మంగళసూత్రం కట్టేస్తే మాత్రం అంతే ఆమె ఇల్లాలు. ఆ మంగళసూత్రం ఎంత గొప్పది. మీరు 10 మాటలు ఎన్నో మార్లు విన్నారు నా ఉపన్యాసాల్లో. ఇంకా నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఈ మంగళసూత్రం కట్టిన తరువాత వధూవరులిద్దరూ కూర్చున్న తర్వాత జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి క్రతువు తలంబ్రాలు పోసుకుంటారు. దీన్నే కపిలవాచనము అని పిలుస్తారు. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు బియ్యం మామూలు బియ్యాన్ని వాడకూడదు. మామూలుగా ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకు వాడకూడదు. కన్యాదాత గారు తలంబ్రాలకు వాడే బియ్యాన్ని తడిపి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఎంత మాత్రమూ తడి లేని పొడి బియ్యాన్ని పళ్ళాల్లో పోసి అక్కడ పెట్టాలి. ఇవాళ పూరేకులు, బంతులు, చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఇవన్నీ పెడుతున్నారు. అవి ఏవి కపిలవాచన మంత్రముల యందు మూర్ధన్య స్థానముల మించి దొల్లకూడదు. పువ్వురేకులు కాని, ప్లాస్టిక్వి చిన్న చిన్న బంతులు కాని, ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏవీ వాడకూడదు. ఎందుకో తెలుసా అండి? దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఈశ్వరుడికి నైవేద్యం పచ్చిమిరపకాయ బజ్జీలు పెడతాను అంటే నువ్వు మూర్ఖుడివి. నువ్వు పెట్టకూడదంతే. నేను పెడతానంటే నీ కర్మ, నిన్నెవడేం చేయలేడు. నువ్వు కొన్నాళ్ళు పోయాక అన్నం తిన్నా శుద్ధం తింటానంటావు. తిను, ఎవడొద్దన్నాడు? నీ నోరు నీ ఇష్టం. కర్మ వేదం చెప్పినట్టు చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు. నువ్వు స్వతంత్రుడివి కావు. వేదమే నీకు ప్రమాణము. వేదము ప్రమాణము కాదని నువ్వు మాట్లాడితే నాస్తికుడవు. ఈశ్వరుడు లేడన్నవాడు కాడు నాస్తికుడు. వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. వేదమును అప్రమాణం చేసి ఎవ్వడూ మాట్లాడకూడదు. మహాపొరపాటది. ఏదైనా అంతే. వేదము ప్రమాణమైతే వేదం పదార్థాన్ని చెప్తుంది, ఇదే పెట్టాలని. గోధుమలు పెట్టుకోవచ్చు కాలంటప్పుడు తలంబ్రాలకి. అలా పెట్టడానికి వీల్లేదు. బియ్యం గింజ మాత్రమే కపిలవాచన మంత్రములకు ఆవాహనమవుతుంది. మూర్ధన్య స్థానం మీద పడ్డానికి పసుపు కూడా తగలకూడదు. కేవలము బియ్యం తప్ప ఇంకా ఏదీ వాడకూడదు. అది కూడా తడిపి ఆరబెట్టిన బియ్యమే అయి ఉండాలి. పొడి బియ్యం వాడకూడదు. అంటే మీరు తడపకుండా తీసుకొచ్చిన బియ్యంతో తలంబ్రాలు పోయకూడదు. తలంబ్రాలు పోయడం అనేది ఎంత గొప్పదో తెలుసా అండి? తలంబ్రాలు పోసేటప్పుడు 3 మార్లు సమంత్రకంగా చేస్తారు. ఆ తర్వాత అమంత్రకంగా చేస్తారు. ఈ 3 మార్లలో మంత్రం చెప్పి 2 దోసిళ్ల మీద బియ్యం పోసి కొబ్బరి చెక్కలు పెట్టి వాటిలో కూడా బియ్యం పోసి మంత్రం చెప్పి అప్పుడు పోస్తారు. అసలు న్యాయంగా అయితే అవి చెప్పించాలి ఒకసారి ఆడపిల్లతోటి మగపిల్లాడితోటి. ఎందుకని అంటే ఈ పిల్ల మొట్టమొదట ఏం కోరుకుంటుందంటే నాకు నీ వలన సత్సంతానము కావాలని కోరుతుంది. ఎందుకని అంటే ఆ పెళ్లి పూర్తయింది, ఆ పెళ్లి ధన్యమైందని గుర్తు ఏమిటి అంటే పిల్లలు పుడితేనే. లేకపోతే ఆమె స్త్రీత్వము పరిపూర్ణము కాలేదు, ఆయన రుణము నుంచి విముక్తము కాలేదు. సంతానం లేదు కాబట్టి పితృరుణం తీరలేదు. సంతానం లేదు, తన పితరుల్ని ఉద్ధరించలేదు. సంతానం లేదు, తన పూజా మందిరానికి మంగళాశాసనం లేదు. సంతానం లేదు, తనకి కొలివి పెట్టేవాడే లేడు. ధర్మపత్నిని స్వీకరించిన ఆ పురుషుడి జీవితం వ్యర్థమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందంటే శాస్త్రంలో. అలా పోకుండా ఉండాలంటే నువ్వు నన్ను స్వీకరించినందుకు నువ్వు నేను కూడా ధన్యత పొందాలంటే నా కడుపున బిడ్డలు పుట్టాలి. కాబట్టి నాకు బిడ్డలు పుట్టాలని కోరిపోయి అంటే సత్సంతానము నా వలన నీ యందు కలుగుగాక అని పోస్తాడు. ఇప్పుడు పక్కన కూర్చుని పళ్ళేలు ఎత్తి పోసేయండి, నువ్వు పోసే అని రెచ్చగొట్టడం ఏమిటండి? అవి సమంత్రకాలండి, అవి వరాలు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితం అభ్యున్నతి పథం కోసం వాళ్ళు అడుగుతున్నారు దేవతల్ని. కేవలం దంపతులు అందరికీ పిల్లలు పుట్టేయడం అనేటటువంటిదే నిజమైతే పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి తెలుసున్నవి ఏవో గొప్ప రహస్యాలు తెలియక వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండలేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే దేవతానుగ్రహం కలగలేదు. దేవతానుగ్రహం లేదు, ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి అయిన వాళ్ళు అంటే దేవతానుగ్రహాన్ని పొందే తల్లి అయ్యారు. ఆ దేవతల అనుగ్రహం ఎక్కడొస్తుంది అంటే తలంబ్రాల. అందుకే దాని పేరు సంస్కృతంలో కపిలవాచనము. వాళ్ళిద్దరు అడుగుతారు దేవతల్ని, ఫలానా దేవతల్ని పిలిచి అడిగితే వాళ్ళు శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు అని చెప్తారు సూక్ష్మ రూపాలతో. అలా జరుగుతుందంటారు.
అందుకని ఒకసారి పోసుకున్నప్పుడు సంతానం, ఒకసారి పోసుకున్నప్పుడు పాడి పంటలు, ఒకసారి పోసుకున్నప్పుడు ధన సమృద్ధి, ఆఖరనంటుంది ఆడపిల్ల త్యాగము లభించుగాక. మనం అన్ని పొందిన తర్వాత మనకున్న దాంతో 10 మందికి పెట్టుకుని సంతోషముగా బతికితముగాక. ఉన్నదంతా మనం అనుభవించడం కాదు, 10 మందికి పెట్టి 10 మంది తింటుంటే మనం సంతోషించాలి. అటువంటి స్థితి మనకు కలుగుగాక. సరేనంటారు. ఆఖరణ మంగళస్వరూపంగా మిగిలినవి అమంత్రకంగా పోసేసుకుంటారు. అందుకే ఒక స్థితిలో ఆడపిల్లకి కాటుక ఒక్కసారి దిద్దుతాడు పురుషుడు, ఆడపిల్ల మిగిలిన కాటుక పురుషుడికి 3 మార్లు దిద్దుతుంది పెళ్లిలో. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితానికి ఒద్దిక, వాళ్ళ జీవితానికి పరమార్థం కోరుకుంటారు వివాహంలో. ఈ కపిలవాచనం అయిపోయిన తరువాత దీన్ని తలంబ్రాలంటారు. ఈ తలంబ్రాల కార్యక్రమం కూడా పూర్తయిపోతే బ్రహ్మముడి వేశారు అంటారు. బ్రహ్మముడి వేసినప్పుడు కొన్ని మంత్రములు అడుగుతారు. మాకు యశస్సు కలుగుగాక, కీర్తి కలుగుగాక. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిపి ఎవరికి నమస్కారం చేయడానికి అర్హత ఉండదు. వాళ్ళిద్దరూ ఎవ్వరికీ నమస్కారం చేయకూడదు. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టించుకున్నా, ఇద్దరూ పక్క పక్కన కూర్చున్నా బ్రహ్మముడి వేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఓ వరుణ దేవత, ఓ ఇంద్రుడా, ఈ పడినటువంటి ముడి ఏకీకృతమగుగాక. ఇక నుంచి వీళ్ళిద్దరూ కలిసే ఏ పనైనా చేస్తారు. వీళ్ళిద్దరూ ఇలా విడి చెయ్యరు, ఇద్దరూ ఏకీకృతమవుతున్నారు. దీనికి సూచనగా నీవు ఈ ముడియందు ప్రవేశిస్తున్నావని మేము భావన చేసి ఒకటి చేస్తున్నావని ముడి వేస్తున్నానని మంత్రం చెప్పి పురోహితుడు ముడేస్తాడు. ఆ ముడి వేస్తే దాన్ని బ్రహ్మముడి అంటారు. అందుకే బ్రహ్మముడి పడిందిరా అంటారు. ఇంకిప్పుడు ఇద్దరు విడివిడి నమస్కారాలు చేయకూడదు. ఆయన చేస్తున్నప్పుడు ఆవిడ కూడా చేస్తుంది. అందుకే సభకి నమస్కారం ఎప్పటి నుంచి అంటే ఇద్దరూ కలిసే. సభకి అప్పటి వరకు ఏదడిగినా ఒక్కడే అడుగుతాడు. జీలకర్ర బెల్లం పెట్టగానే అందరూ వచ్చి అక్షతలు వెయ్యడానికి ముందు పెద్ద కేకోట వెయ్యాలి. జీలకర్ర బెల్లం పెట్టి తెర తీసేయగానే వరుడు అలాగే ఆడపిల్ల తల మీద పెట్టి నుదుటి వంక చూస్తూ భ్రూమధ్యం వంక చూస్తూ పెద్ద అరుపు అరవాలి. ఏమని? నేను చూసినటువంటి ఈ నిరీక్షణ సుముహూర్తో అనుగ్రహన్నంతో నేను చూసిన ఈ సుముహూర్తమే అని మీరందరూ అనండి అనాలి. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ చెప్పులు విప్పి లేచి నిలబడి ఇది సుముహూర్తోస్తూ, ఇదే సుముహూర్తమో, నీకు అభ్యున్నతి కలుగుతోంది అనాలి. అలా అనడం వాడు అంటలేదు, మనం అంటలేదని అక్షతలు ఇస్తారు. కనీసం ఇది ఒక్కటన్నా చేస్తారని. అసలు నిజానికి తప్పకుండా వరుణ్ణి అరవమని చెప్పాలి. జీలకర్ర బెల్లం పెట్టి పిల్ల భ్రూమధ్యం వంక చూడగానే ఇష్టదేవతాస్తుతి చేసి కులదేవతాస్తుతి ఒక్కసారి చేసుకుని ఉరే నాన్న ఓసారి అరవరా అని తండ్రి గారు, వరుడి తండ్రి వాడికి చేత కాకపోతే వచ్చి అనుగృహ్ణంతో అనరు అంటే అనుగృహ్ణంతో అని అరుస్తాడు. అయ్యా మీ అందరూ లేచి నిలబడి చెప్పండి అనాలి. వాళ్ళకి చేత కాకపోతే కన్యాదాత చెప్పుకోవాలి. సుముహూర్తోస్తో అనండని అందరూ లేచి నిలబడి సుముహూర్తోస్తో అంటారు. అలా అంటేనే సభవాక్కు వేదవాక్కు, ఈశ్వరవాక్కు. అందుకు మన్ని పిలిచి చందన తాంబూలాది సత్కారములను ఇస్తారు. అయ్యా మీరు ఈ మాటలు అన్నారండి, మీరు అన్న మాటల వల్ల నా కూతురికి అభ్యున్నతి కలిగింది, అందుకు మీకు చందనం రాస్తున్నానంటాడు. చందన పాత్ర పట్టుకుని పెద్దలందరి దగ్గరికి వెళ్లి చేతులకి చందనం రాయాలి. అలా చందనం రాయకుండా అన్నం పెట్టి పంపిస్తే మహాదోషం. అక్కడ చందన పాత్ర పెట్టుకుని కన్యాదాత కాని కన్యాదాత యొక్క అన్నదమ్ముల వరసవాళ్లు కాని అక్కడ ఉండి పురుషులకి చందనం రాయాలి. ఆడవాళ్లకి ఆడవాళ్లు చక్కగా చందనాలు లేపనం చేసి పంపించాలి. అందుకని చందన తాంబూలాది సత్కారములనిచ్చి ఇవి చెప్పి వాళ్ళు మన అనుగ్రహించారు కాబట్టి సత్కరిస్తాం. అంతేగాని మీరు విందు ఇన్ని గంటలకి మీరు వచ్చేయండి భోజనానికి, వాడి అన్నం లేని వెళ్ళాక వాడు వచ్చేస్తే ఓ బుక్ ఎట్టుకుని అందులో రాసుకుని వాడిని పంపించాడు. వాడు ఏదో బాకీ ఉన్నట్టు రసీదు ఇచ్చుకుని వెళ్ళిపోయినట్టు వాడు అన్నం తినేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ తాంబూలం కూడా నేను కొన్ని పెళ్లిళ్ళు చూశాను, ఎంత అసహ్యంగా ఉంటుందంటే, నేనేమన్నా అకౌంటెంట్నా ఆడిటర్నా, విస్తరి పక్కన ఓ కాగితం పెట్టారు. ఒకసారి నేను పెళ్లికి వెళితే ఏంటో ఈ కాగితం ఇలా చూశాను, మామిడికాయ పప్పు, వంకాయ కూర, ఏదో ఇంకో కూర, ఇంకో పులుసు, ఓ స్వీటు, ఓ తాంబూలం, ఇవన్నీ ఆ కింద ఫలానా క్యాటరర్స్ అంటే నేను చూసుకోవాలన్నమాట. పప్పు కూర పచ్చడి ఏడు చూస్తాను. అసలు అవన్నీ పంక్తి భోజనంలో అందరికీ భోజనం వడ్డించే వరకు ఆగేవాడేవాడు. కుక్క కలియబడిపోయినట్టు విస్తట్లో పప్పేస్తే నాకేసేవాడు, బజ్జీ వేస్తే తినేసేవాడు. ఈ పంక్తికి వడ్డించి ఆ పంక్తికి వెళ్ళేప్పటికి ఈ పంక్తిలో ఉన్నవైపోతాయి.
మొట్టమొదటే రజోగుణ సంపర్కంతో కూడినటువంటి వెజిటబుల్ పలావ్, బ్రహ్మాండమైన కంపు, ఇంకా అందులోకి పచ్చుల్లిపాయ పచ్చడి. ఎంత రజోగుణ సంపర్కం! ఉల్లిపాయ ఎక్కడ దేవతలు ఉండాలనుకుంటారో అక్కడ నిషేధం. దాన్ని తీసుకొచ్చి అక్కడ పచ్చుల్లిపాయ పచ్చడి, వాడు చెప్పులు వేసుకుని వేయడం, వేస్తే వీడు అఘోరించి వీడి నైవేద్యం. దానికి ప్రారంధం. నువ్వు ఆ పెళ్లికి వెళ్ళినందుకు అనుభవించు. వెళ్ళావు అన్నానికి ఒప్పుకుని అక్కడికి, అందుని వాడు చచ్చిన అన్నం పెట్టాడు నీకు తెల్లన్నం. వాడు పప్పేడు కూరేడు, నెయ్యి నీ జన్మాంతరంలో అధికారం చేయడు. వాడు వేసేది ఏంటంటే వెజిటబుల్ పులావు ఉల్లిపాయ పచ్చడి పెట్టి రాక్షసులు చూసినట్టు చూస్తాడు. ఏ తినంటాడు. అంటే అలాగే తింటాను బాబాయ్ అని నువ్వు ఆ పచ్చిల్లిపాయ పచ్చడి దీని మీద వేసుకుని ఆ మసాలా కంప కొట్టుకున్నది నువ్వు తినాలి. దాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి నువ్వు. దీన్నే ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు అనాలి. ఇలా పెట్టమని వేదం చెప్పిందో లేదో ఏమందో నువ్వు ఒకసారి భగవద్గీత చదువు, చదివితే నీకు తెలుస్తుంది. నీ బతుకు అలా తినచ్చో తినకూడదో, ఈశ్వరుడికి పెట్టచ్చో పెట్టకూడదో, వేదమంత్రాలు చూస్తే ఎంత తప్పు చేస్తున్నావో తెలుస్తుంది. ఈ వెజిటబుల్ పులావ్ వాళ్ళందరూ నైవేద్యం. ఏంటి ఎవరు పెట్టి చెప్పాడు? బూర్లు పులిహార చెప్పారు. పచ్చన్నం కాబట్టి అమ్మవారి అనుగ్రహం. బూరే పెళ్లి అంటేనే బూరి. బూర్లు పులిహార అంటే పెళ్లి అయిపోయినట్టు లెక్క. బూరి పులిహార వెయ్యాలి. ఆ రెండు తప్ప అన్ని వేస్తారు. అసలు పులిహార ఎవరు వేస్తున్నారండి? ఎవరు లేదు. ఇప్పుడు అందరూ వెజిటబుల్ పలావ్. ఇంకా మాట్లాడితే అది ఏమిటో ఒక పొటాటో 65 అంటాడు. ఏమిటి పొటాటో 65? 66 కాదా అంటే ఉండదు. అష్టోత్తరం 108 సహస్రం 1000 ఏమిటి పొటాటో 65 ఏంటి? ఏమిటో అసలు ఆ కూరల పేరే అర్థం కాదు. అగమ్య గోచరంగా ఉంటాయి. అవి ఏమిటో తెలియదు. వేలు పెట్టి నోట్లో పెట్టుకుని ఇదేంట్రా ఇలా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది అని ఆఖరికి ఎప్పుడు పెరిగి వస్తుందా అని బిక్కు బిక్కుమంటూ చూసి ఆ వెజిటబుల్ పులావ్ తినేసి అలవాటు లేక ఇంటికి వచ్చి ఇక పడుకుంటే తెల్లవారే వరకు పులిత్రేణిపులు తెల్లవారి నోచి నోరు కడుక్కుంటుంటే ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అంటే పచ్చుల్లిపై కంపు నోట్లోంచి ఈశ్వరాన్ని నన్ను పెళ్లికెళ్ళి అఘోరించా, దిక్కుమాల తిండి తినొచ్చా, నోరు వాసన. దీంతో ప్రవచనం నా బతుక్కి. ఏం చేయను? వాడి ఇంటికి పెళ్లికి వెళ్ళా, వెళ్ళకపోతే ఓ ఇబ్బంది, వెడితే ఇది పెడతాడు వాడు. ఇలా ఉన్నాయి మన సంస్కారాలు. ఇవాళ పెళ్లికి ఏం పెట్టాలో కూడా మనకు అక్కర్లేదు. ఎవరికి? బ్రాహ్మణులు కూడా ఇలాగే ఏడిచారు. ఎవరు? వైదికనిస్తుందని చెప్పుకుంటున్న బ్రాహ్మణ కుటుంబాలకు కూడా ఇదే దిక్కు. ఇవాళ వాళ్ళు కూడా ఏం మినహాయింపు లేదు, నాకేం భయం లేదు. నేను ప్రవచనం చేసేటప్పుడు ఎవరైనా ఒకటే, నేను అలాగే మాట్లాడతాను. కాబట్టి ఇలా ఉండద్దని చెప్పింది శాస్త్రం. దాన్ని తలంబ్రాలంటారు. చక్కగా తలంబ్రాలు పోసుకుని వాళ్ళు వరాలు కోరుకుంటారు. మన సంతోషం కోసం ఏం చేశారంటే అమంత్రకం పోసుకోమన్నారు. ఆఖరణ వాళ్లే సరదాగా పోసేసుకుంటారు. నేను ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను, అన్ని అంగములు కాకుండా. ఇది అయిపోయిన తర్వాత మనకి ప్రధానమైనది ఏది అంటే ఈ అంగాన్ని పూర్తి చేస్తే, తలంబ్రాలు అనేటటువంటి దాన్ని పూర్తి చేసేస్తే లాజహోమము అని ఒక హోమం ఉంటుంది. అంటే దీనికి అంతా అయిపోయిన తరువాత ఒక ప్రధాన హోమం అని ఒకటి ఉంటుంది. ఈ ప్రధాన హోమం చాలా గొప్పది. ఈ ప్రధాన హోమానికి తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెళ్ళాలి. ప్రధాన హోమ మంటపం దగ్గరికి వెళ్లేటప్పుడు నిన్నటి రోజున మీకు చెప్పానే నేను, ఆడపిల్లని తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసేశారు కదా అని ఈడుచుకుపోయినట్టు వెళ్ళకూడదు. పరమశ్రద్ధతో కూర్చుని ఆడపిల్ల వంక చూస్తూ కొన్ని మంత్రాలు చెప్పాలి. వీడికి చేత కాదనుకోండి, పురోహితుడు చెప్తున్నప్పుడు ఆ మంత్రార్థం తెలుసుకుని ఉండాలి. అందులో ఏం చెప్తాడంటే, నీ కొంగున ఉత్తరీయంతో ముడివేశారు, ఇప్పుడు మనం అగ్నిహోత్రం చెయ్యబోతున్నాం, నీవు నాతో వచ్చేటప్పుడు ఎలా వస్తావో తెలుసా? నా ఇంటి యజమానురాలివిగా రా, ఒక వాహనం మీద రా, శకటం ఎక్కిరా, మమ్మల్ని పరిపాలించడానికి రా. అంతేకాని నువ్వు ఏదో వచ్చానని రావద్దు. నువ్వు మనస్ఫూర్తిగా నా ఇంటికి పరిపాలన చేసేదానివిగా వస్తున్నావు, నా ఇంటి లక్ష్మీ స్వరూపగా వస్తున్నావు తప్ప నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. అక్కడ నిన్ను శాసించేవాళ్లు కాదు, నీ ప్రేమ కోరేవాళ్లే ఉన్నారు. నువ్వే పరిపాలకురాలవు, నీ చేత పరిపాలింపబడతారు. కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మా యందు ప్రేమ చూపించు, రాని చెలి అంటాడు. ఈశ్వరుడిచ్చినటువంటి సఖి, ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప జీవితాంత నిచ్చెలి భార్య. అందుకని పరమ ప్రేమతో స్వీకరించి తీసుకెడతారు. అప్పుడు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత తను పిలిస్తే వచ్చింది, తను పిలిస్తే వచ్చింది కాబట్టి ఆ భార్య ముఖం వంక చూస్తారు. చూసి 16 మంది దేవతలకి హోమం చేస్తాడు. ఆ హోమం చేసినప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. నీ కడుపున 11 మంది కుమారులు కలుగుగాక, 10 మంది కుమారులు నా తేజస్సు వలన నీకు కలుగుతారు,
11వ వాడిగా నేనే నీకు కొడుకునవుతాను. అంటే 10 మంది కొడుకులు పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ నీకు మూర్ఖత్వం వస్తుంది. 10 మంది పిల్లల్ని పెంచడంలో నీకు ఓర్పు కలుగుతుంది. అప్పుడు నేను పెద్దవాణ్ణి అయిపోయి మూర్ఖపు పట్టుదలతో ఉంటే పిల్లాన్ని కాచినట్టే నా తప్పులు మన్నించి నీ గుండెల్లో పెట్టి నన్ను కాపాడు. మిగిలిన వాళ్ళు ఈయన పెద్దవాడైపోయిన పట్టుదల, ఈయనకంతా మూర్ఖత్వం అంటున్నా, నువ్వు కూడా అలా అనేసేకు నన్ను గబుక్కుని. నువ్వు పిల్లవాణ్ణి సాకినట్టు ఏమిటండి అవన్నీ అని అనునయంగానే పెట్టు. ఇంకా ఆ వయస్సులో మాత్రం కోప్పడకు. ఆ లోపల నువ్వు కోప్పడిన ప్రణయ కలహం తట్టుకోగలను. ఆ తర్వాత నేనంటూ జారిపోతే నీ వల్లే జారిపోతాను. ఎందుకో తెలుసా, నువ్వు కోప్పడితే తట్టుకోలేను, నాకు ఇంకా నువ్వే దిక్కు. ఆ సమయంలో నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. ఆడపిల్లని ఎంత బతిమాలి ఇల్లాలిగా తెచ్చుకుంటాడో చూడండి, అది వైదిక ధర్మం. నేను నిన్ను ఈ ప్రార్థన చేసినందుకు దేవతలకి హవిస్సునిచ్చి నేను దేవతల్ని వరం అడుగుతానని. ఏమనో తెలుసా, నీవు జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ నువ్వు జుట్టు విరబోసుకొని కూర్చుని ఉండకుందువుగాక, నీ గుండెలు చేతులతో బాదుకొనకుండా ఉందువుగాక, నీవు పెద్ద కేకలు వేసి రోదనం చేస్తూ ఏడవకుండా ఉందువుగాక, నీ తల మీద మోదుకోకుండా ఉందువుగాక. అంటే ఇవి ఎప్పుడు చేస్తారో మీరు అర్థం చేసుకోండి. ఈ పరిస్థితి నీకు కలగకుండుగాక అంటే ఎన్నడూ నీ కడుపున బిడ్డలు జారిపోకుండా ఉండుగాక, నీ కళ్ళ ఎదుట నేను జారిపోకుండా ఉండుగాక. ఈ రెండు ఉండడం వల్ల నువ్వు సంతోషంతో ఎప్పుడు ఆనందంగా ఉందువుగాక. ఇది కలగడానికి దేవతలు అనుగ్రహించాలి. దేవతలారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈమెకి సౌభాగ్యం ఇవ్వండి ప్రధాన హోమం చేస్తాడు. ఈ ప్రధాన హోమం అయ్యాక లాజహోమం చేస్తారు ఇద్దరు. లాజహోమం అంటే పేలాలని నక్షత్రాలుగా చెప్తారు. నక్షత్ర మండలమే పేలాలు. వరుడి ఈ పిల్ల యొక్క అన్నదమ్ముడు పిల్ల దోసిలి పడితే ఆమె దోసిట్లో పేలాలు పోస్తాడు. అగ్నిహోత్రం ఎదురుగుండా ఉండకూడదు, ఎడం పక్కకు ఉండాలి. ఎడం పక్కకు ఉండేటట్టుగా కూర్చుంటాడు. అప్పుడు ఆమె వరుడి చేతిలో పోసేటప్పుడు కూర్చుని పోయకూడదు, నిలబడి పొయ్యాలి. నిలబడి పేలాలు పోస్తుంది. పోస్తే ఇప్పుడు ఈ పేలాలు అగ్నిహోత్రంలోకి హవిస్సుగా ఇస్తాడు. ఇచ్చి హోమం చేస్తాడు. లాజలంటే పేలాలు. పేలాలు పరమమంగళప్రదం. ఆ పేలాలలోకి నక్షత్రాలని ఆవాహన చేస్తారు, నక్షత్ర మండలాన్ని. ఈ లాజహోమం చేస్తే ఏమవుతుంది అని అడిగింది శాస్త్రం. దీనికి వ్యాఖ్యాతలు అన్నారు యశస్సు కలుగుతుంది అన్నారు. యశస్సు అంటే కీర్తి. ఎటువంటి కీర్తి అంటే వాళ్ళు ఉన్న కీర్తి. ఆ దంపతులు ఇద్దరు ఓ చోటుకి వెళ్ళారనుకోండి, అబ్బా వాళ్ళిద్దరు వచ్చారు ఎంత సంతోషం, చాలు వాళ్ళిద్దరు వచ్చారు అక్షతలు వేశారంటారు. వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళిద్దరు వస్తే ఎంత బాగున్నో అంటారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి పొంగిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి పొంగిపోతారు. వాళ్ళు మాట్లాడారనుకోండి పొంగిపోతారు, వాళ్ళు మాట్లాడలేదనుకోండి కుందిపోతారు. అంటే దీన్ని కీర్తి అంటారు. వాళ్ళు ఆదర్శం అవుతారు లోకానికి. వాళ్ళల్లా బతకండి అనిపించుకుంటారు. వాళ్ళల్లా బతకండి అనిపించుకుని వాళ్ళని బట్టి పిల్లల్ని ఇస్తారు. తర్వాత వంశంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకనాడు శరీరాలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా మీరు ఫలానా వారి మనవడ కదండి అంటారు. ఫలానా వారి మనవడ కదండి అనేటప్పటికి ఓ మహానుభావుడు కదండి ఆయన మనవడా అంటారు. అంటే యశో శరీరులై ఉండిపోయారు. శరీరాలు వెళ్ళిపోయాయి, కీర్తి శరీరులై ఉండిపోతారు వాళ్ళు. ఈ కీర్తి శరీరులుగా అయిపోవడానికి అంత గొప్ప ఒద్దిక, అంత గొప్ప నడుబడి, ఇటువంటి విజయాన్ని సాధించడానికి లాజహోమం చేస్తారు. ఇది బావమరిదితో మొదలుపెట్టి బావగారితో పూర్తవుతుంది. అంటే ఇక్కడ క్రమం కలుపుతారు. అంటే బావమరిది అక్కడి నుంచి వీళ్ళ అభ్యుదయ పదంలో నేను తోడుంటాను అని ప్రమాణం చేస్తాడు. అందుకే బావమరిది లేకపోవడం బావగారికి చాలా పెద్ద లోటే అని చెప్పింది శాస్త్రం. బావమరిది కానీ లేడనుకోండి బావగారు అని పిలవడానికి శాస్త్రమునందు అది పెద్ద ఇబ్బంది. అందుకే మీకు వివాహ క్రతువుకి సంబంధించినటువంటి ప్రారంభం బావమరిది బెల్లం ముక్కతో పిలవడం దగ్గర, పూర్తవడం లాజహోమం బావమరిది పేలాలు పోయడం దగ్గర. అందుకే కనీసం బావగారు అన్న పిలుపు ఒక పిల్ల యొక్క భర్తకి ఎంత గొప్పదో ఒక పురుషుడికి వదినా అని ఒకరిని పిలవడం అంత గొప్పది. వదినా అని పిలవగలిగితే ఆ జన్మ ఎంత అదృష్టమో. వదినా అన్న మాట ఎంత సంతోషం. అసలు ఆ వదినా అనేటప్పటికీ నాకు సీతమ్మ గుర్తొస్తుంది. నాకు ఆ వదినా అని పిలవడం అంటే ఎంత ఇష్టమో. కానీ ఎందుకో నీవు ఆ సీతమ్మనే అలా తలుచుకుని సంతోషిద్దుగానిలే అనుకున్నాడో ఏమో ఈశ్వరుడు నాకు సొంత వదినని ఇవ్వలేదు, నాకు సొంత బావమరిదిని ఇవ్వలేదు.
నాకు ఈ రెండు ఈశ్వరుడు ఇవ్వలేదు ఇంచేతనం. మా ఆవిడ అంటుంటుంది, తరచూ ఓ మాట అంటుంది, మీకు కొన్ని 100 మంది భావమరుదుల్ని ఇవ్వాలనుకున్నాడు ఈశ్వరుడు, ఒక్కడిని ఇస్తే వాడు ఒక్కడే అయిపోతాడని మీకు ఇవ్వలేదు. ఏమి నాకు ఎంతమంది అన్నదమ్ములు, నన్ను ఒక చెల్లెల్లా అక్కలా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మీ భావమరుదులు కారా? ఒక్కడే భావమరుది ఉంటే రేపు పొద్దున్న మీరు వాడే భావమరుది అంటారని మీకు భావమరుదులను ఇవ్వలేదు. మీ అభ్యున్నతిని కోరేవాళ్ళు, మీరు బతకాలని కోరుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ మీ భావమరుదులే. ఇంతమంది అన్నదమ్ములు నాకున్నారు, అందుకే ఈశ్వరుడు నాకు సొంత అన్నదమ్ముల్ని ఇవ్వలేదంటుంది. మా ఆవిడవన్నీ చిత్రమైన కోరికలు. దాని చాలా గొప్ప కోరిక ఏమిటంటే వచ్చే జన్మలో గోపాలకృష్ణ గారికి కూతురై పుట్టాలి. అది ఎందుకో నాకు అర్థం కాదు. అందుకని ఆ శాస్త్రంలో లాజహోమం అందుకు చేయిస్తారు. ఇలా వెళ్లడంలో వెళ్లి ఎడం పక్కనున్న అగ్నిహోత్రంలోకి వ్రేల్చుతాడు పేలాలు. పేలిస్తే యశోశరీలో ఇద్దరూ కూడా అపారమైన కీర్తిని పొందుతారు. ఇది అయిపోయిన తర్వాత ప్రవేశ హోమం అని ఉంటుంది. ప్రవేశ హోమం అంటే గృహప్రవేశం చేస్తాడు, అత్తవారింటికి వెడతాడు. ఇందులో ఒక గమ్మత్తు ఉందండి. అత్తవారింటికి వెళ్లే ముందు కూడా న్యాయానికి ఏం చేయాలంటే వెళ్లే మార్గంలో కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూడాలి. కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూసుకుని కుమ్మరుని శచీదేవి యొక్క మూర్తిని చెయ్యమని చెప్పాలి. చెప్పి ఒక చెట్టు కింద పెట్టి ఉంచుతాడు. పెట్టి ఉంచితే భార్యని తీసుకుని వెళ్లేటప్పుడు ఆ చెట్టు కిందే శచీదేవికి పూజ చేసి నీటిలో కలిపి పెడతాడు. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహంతో పూర్తి చెయ్యాలి. ఆ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ప్రవేశ హోమం దగ్గర అంతర్భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు సన్నెకల్లు తొక్కిస్తారు. సన్నెకల్లు ఇవాళ ఏం చేస్తున్నారంటే రోలు కానీ ఒక గుండ్రాయిని కానీ తీసుకొస్తే దాన్ని అలా పెట్టి తొక్కిస్తున్నారు. అలా తొక్కించకూడదు. దాని కింద గోమయం వెయ్యాలి, ఆవు పేడ వెయ్యాలి. అన్నిటికన్నా అమర్యాద ఏమిటో తెలుసా అండి? ఆవు పేడని నింద చెయ్యడమే అన్నిటికన్నా పెద్ద అమర్యాద. ఆవు పేడ అంత గొప్పది, అది పంచగవ్యాలలో ఒకటి. అందుకే ఇవాళ ఆవు పేడ ముట్టుకోవడం, ఆవు పేడ నీళ్లు ఈశ్వర సన్నిధానంలో చల్లడం కూడా చాలా గొప్పది. ఇవాళ నేను కూడా కల్లాబీ జల్లే, అందుకే అయ్యప్ప స్వామి గుడి ముందు. కనుక ఆ చక్కగా అశ్మారోహణము అంటారు. అంటే పిల్లని ఆ సన్నెకల్లు మీద కాలు పెట్టించి ఒక మంత్రం చెప్పిస్తారు. నీ యొక్క అనుష్ఠాన బలం చేత, నీ యొక్క పాతివ్రత్యం చేత మేము శత్రువులను గెలిచెదముగాక అంటారు. ఈ మాట వేదమంత్రంలో మీకు విన్నప్పుడు కొంచెం చిత్రంగా ఉండొచ్చు. ఇది ఎలాగ కుదురుతుంది, ఎందుకు వచ్చింది ఈ మంత్రం అన్నది కాస్త అనుమానాస్పదంగా ఉంటుంది. నీ వల్ల ఏం చెప్తారా? మీరేనా చెప్తారా? అదేంటి, ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల శత్రువుల్ని గెలుస్తాము అన్న దాని మీద మనకు అనుమానం ఉంటుంది. కానీ దానికి వివరణ మళ్ళీ కింద వేరే ఒక పూజ చేస్తారు. ఆ పూజ వల్ల వస్తుంది. ఏమ్మా మీరేం చెప్తారా దీని విషయంలో? ఒకవేళ మీకు ఏమ్మా కాదు 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 తల్లి, అంటే ఏమన్నా ఒకవేళ మీకు సంతోషం ఉండేదని చెప్తారంటే చెప్పండి, ఏం పర్వాలేదు, సత్సంగమే కదా. కానీ అక్కడ ఉండేటటువంటి మంత్రార్థం వేరు. ఇంద్రాణీ పూజ అని ఉంటుంది, శచీదేవి పూజతోటే పూర్తవుతుంది. ఇంద్రాణీ పూజ చేసి నీలలోహిత పూజ అని చేస్తారు. మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందంటే గౌరీ పూజ చేసి పెళ్లి కూతురు పీటల మీదకి వస్తే గౌరీ పూజ చేసి ఇద్దరూ కలిపి పూర్తి చేస్తారు పెళ్లి. పార్వతీ పరమేశ్వర ఆరాధనం చేసి నల్ల పూసల తీసుకొచ్చి అక్కడ పెడతారు. దీన్ని కుత్తికంటుగా కట్టమని చెప్పారంటే కంఠానికి తగిలేటట్టుగా కట్టాలి, కిందకి జారి ఉండకూడదు. పెళ్లిలో కట్టినప్పుడు తర్వాత మంగళసూత్రాల్లో తీసుకున్నా ఇక్కడ తగలాలి. ఇక్కడ తగిలి ఉండి హోమం చేస్తే ఏమవుతుందంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తుంటారు. కంటికి కనపడరా శత్రువులు, వాళ్ళు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని దెబ్బలాడడం ఏదో చేయరు. భయంకరమైన ఉగ్రదేవతల్ని మీ మీదకి ఉసిగొల్పుతారు. ఉసిగొల్పితే ఆ ఇంటిలోకి కానీ ఆయన మీద కానీ దేవతలు ఎప్పుడు వెళ్ళలేవంటే కుత్తికంటుతో హోమం కానీ చేసి ఉంటే ఆడపిల్ల ఆయన మీదకి అటువంటి ఉగ్రదేవతలు వెళ్ళరు. అందుకని నీలలోహిత పూజ అని చేస్తారు. అందుకని సన్నికల్లు తొక్కిస్తారు. నీవు ఆ కుత్తికంటు కట్టుకోవడానికి అంగీకరించి నాతో కలిసి నీలలోహిత పూజ చేసి కుత్తికంటు కట్టుకుంటే నాకు కనపడకుండా నా మీద ఎవరైనా ప్రయోగం చేసినా అది నా మీదకి రాదు, నన్ను కాపాడేస్తుంది. కాబట్టి నీ కంఠంలో ఉన్న నల్లపూసల మాల నన్ను కాపాడుతోందని పార్వతీ పరమేశ్వర పూజ చేసి కుత్తికంటు కట్టిస్తారు. దీని తరువాత స్థాళీపాకం అని చేస్తారు. స్థాళీపాకం చాలా గొప్ప పూజ. ఇది నిజంగా కన్యాదాత మురిసిపోవలసినటువంటి క్షణం. నేనైతే నాకు జీవితంలో కోరిక ఏమిటంటే ఆ స్థాళీపాకం నా కూతురుతో చేయించినప్పుడు రేపు వచ్చే సంవత్సరం మాఘమాసంలో చెయ్యాలనుకుంటున్నాను. ఈశ్వరుడు గ్రహిస్తే వడ్లు తీసుకొచ్చి దంపించాలి.
చక్కగా వడ్లు కొంచెం దంచితే మిగిలినవి సువాసినులు దంచుతారు. ఆ బియ్యం తీసి స్థాళీపాకంలో భర్త పక్కన కూర్చుని మొదటిసారి గిన్నెతో అన్నం వండుతుంది అగ్నిహోత్రం మీద. చిన్న గిన్నెతో అన్నం వండితే ఈ అన్నాన్నే చెరువు అంటారు. ఈ చెరువుని పట్టుకుని ఇది ఎంత వండాలి అంటే పాత్రలో చెరువు అయిపోకూడదు, యజ్ఞం చేస్తే కొంచెం ఉండాలి, అంత అన్నం వండుతుంది. అది మాడిపోకుండా చక్కగా వండాలి. ఆ యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రం మీద వండుతుంది ఆడపిల్ల. ఇప్పటికీ స్థాళీపాకంలో మా ఆవిడ వండిన అన్నం నాకు జ్ఞాపకమైంది. ఆ స్థాళీపాకంలో అన్నం వండుతారు. వండితే దీన్నే పట్టుకుని పురుషుడు ఆ చెరువుతోటే మొదటి యజ్ఞం చేస్తాడు. ఆడపిల్లని కన్నందుకు మొట్టమొదటి హోమం ఈమె వండిన చెరువుతో ఆయన చేసేది అక్కడే స్థాళీపాకం దగ్గరే. శాస్త్రం అంది, ఈ వండినటువంటి అన్నం ఇద్దరు బ్రాహ్మణులకి కూడా భోజనం పెట్టడానికి సరిపోయేటట్టుగా వండితే కనీసం ఇక్కడ ఈ హోమానికి వండి ఆడపిల్ల లేచి వచ్చి చక్కగా పొయ్యి మీద ఇద్దరు బ్రాహ్మణులకి సరిపోయేటట్టుగా అన్నం వండితే వరుడు ఇద్దరు బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ సమంత్రకంగా, అంటే బ్రాహ్మణ భోజనం ఎలా పెట్టాలో అలా పెట్టాలి, వడ్డించేయడం కాదు. వాళ్ళకి మంత్రం చెప్తే వాళ్ళు తిరిగి మంత్రం చెప్పాలి. రేపు డాక్టర్ గారు మీ ఇంట్లో అదే ప్రయోగం. అలా ఉగాది కాబట్టి అలా వద్దు, సమంత్రకంగా చేస్తాం భోజనం మీ ఇంట్లో రేపు మేము. కాబట్టి అలా చక్కగా చక్కటి భోజనం స్వీకరిస్తారు. అలా స్వీకరిస్తే ఆ ఇంట యజ్ఞం జరిగినట్టు. అందుకని రెండో యజ్ఞం భార్య చక్కగా అలా వండి ఇస్తే ఇద్దరు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టు స్థాళీపాకంలో అని. ఈ స్థాళీపాకం అయిపోయిన తర్వాత ఓ గిన్నె పెట్టి అందులో వెండి ఉంగరం బంగారం ఉంగరం వేస్తారు. వేసి ఆడపిల్ల మగపిల్లాడు కూడా పట్టుకోమంటారు. పట్టుకోమంటే ఏదో 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఎక్కువ మార్లు దొరికితే వాళ్ళ మాట చెల్లుతుంది అండమో ఏదో చేస్తారు. అదొక క్రతువు, అదొక సరదా ఆచారం. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఈ నీళ్లు వాళ్ళ మీద అభిమంత్రిస్తాడు. మీ ఇద్దరు ఇలా ఒకసారి ఇలా ఒకసారి అలా అయినా ఇద్దరు మాత్రం ఇలాగే ఉండాలి, అంతేకాని ఆవిడ ఇలా లాగేస్తోంది ఈయన ఇలా లాగేస్తున్నాడు అని అనుకోకండి అంటాడు అని ఆ నీళ్లు జల్లుతాడు. ఇది పూర్తి చేసిన తర్వాత మట్టెలు పెడతారు కాళ్ళకి సౌభాగ్య వస్తువులుగా.